ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభుత్వాన్ని టచ్ చేయలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతారన్నారు. సీట్ల కోసం కేసీఆర్, మోదీ చేతులు కలిపారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందేం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు రేవంత్. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు మంత్రులు. కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 5 ఎంపీ సీట్లను బీజేపీకి కేసీఆర్ గంపకొత్తగా అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేడీని బండకేసి కొట్టారు. పార్లమెంటు ఎలక్షన్లో మోదీని బొందపెట్టాలన్నారు. దేశంలో ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ పీఎం అవుతారన్నారు. మహబూబాబాద్లో జరిగిన జనజాతర సభలో సీఎం మాట్లాడారు. మొన్న జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వెల్ ఫామ్ హౌస్లో ఉండే కేడీ, వీళ్ళిద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. మరి తోడు దొంగలల్లా ఒక దొంగను బండకేసి కొట్టి రెండో దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా. కేటీఆర్ తనని దిగిపోమ్మంటున్నారని, దిగిపోవడానికి తానేమైనా అల్లాటప్పగా వచ్చానా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తానేమైనా తాత తండ్రుల పేర్లు చెప్పుకుని వచ్చానా అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఉంటుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది. మోదీ కేడీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు మంత్రి సీతక్క. బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ జైలుకు వెళ్లే టైం దగ్గరలో ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో బీజేపీకి 4 సీట్లు రావడమే కష్టమన్నారు. తమ ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మానుకోట గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు మంత్రులు. గోండు ఆదివాసీ నాయకపోడు సోదరులు అందరూ కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ మన అందరికీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది. ఇక్కడ ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, ఆదిలాబాద్లో ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టడం ఇది కాదు. అందరం కలిసి మనకి ఈరోజు ఈ అధికారం, ఈ హక్కులు, ఈ హోదా వచ్చిందంటే భారత రాజ్యాంగం. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలనో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ ఇస్తున్నాను. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి ఎన్నికలయ్యి మనం 16 సీట్లు 17 సీట్లు గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని, ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటానన్నారు. తాను హైటెన్షన్ వైర్ లాంటివాడినని, ముట్టుకుంటే మసైపోతారని అన్నారు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్ షోలో పాల్గొని వంశీచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి నన్ను బిడ్డ వచ్చి ముందుగా కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎట్ల కర్రగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మారిది ఎడ్ల రావుల్ రావు. పార్టీ కడువ కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.
మరోవైపు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.